నమస్తే. ఒకవేళ నార్మల్ డెలివరీ కావాలంటే నేనున్న ఈ రోడ్డు గుండా ప్రయాణం చేయొచ్చు. ఏ ఆపరేషన్ అక్కర్లేదు, అసలు డాక్టర్ కూడా అక్కర్లేదు. సో అట్లాంటి రోడ్డు ఇది. ఎందుకు చెప్తున్నా ఈ ఎగ్జాంపుల్ అంటే అంత భయంకరంగా ఉంది ఈ రోడ్డు అని చెప్పడానికి నేను దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నా. జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ జర్నీ చేయాలంటే మినిమం ఒక 20 మినిట్స్ పైన పడుతున్నది. నేనున్న ప్రాంతం ఇది అమీన్పూర్ ఏరియా. లింగంపల్లి టు అమీన్పూర్ ప్రయాణం చేసే వాళ్ళకి ఈ బాధ ఏంటో అర్థమవుతుంది. బిహెచ్ఎల్ క్రాస్ రోడ్ నుంచి అమీన్పూర్ వెళ్ళే వాళ్ళకి ఈ పెయిన్ ఏంటో అర్థమవుతుంది. ఒకసారి చూడండి ఎంత భయంకరమైన రోడ్డు ఇది. సో ఇంత చిన్న స్ట్రెచ్ ఉన్న ఈ రోడ్డుని కూడా ప్రభుత్వాలు వేయలేకపోతున్నాయి. గతంలో ఒక 3 నెలల కిందనో 4 నెలల కిందనో కొబ్బరికాయ కొట్టినట్టు అవతల పడ్డదట ఈ గవర్నమెంట్ కూడా. ఇంతవరకు అతి లేదు, నరకం అనుభవిస్తున్నారు. నరకం అంటే నరకం అనుభవిస్తున్నారు. అసలు నడుములు ఇరిగిపోయేంత గుంటలు కనబడుతున్నాయి చూడండి. ఇది ఆ బిహెచ్ఎల్ క్రాస్ రోడ్ నుంచి అమీన్పూర్కి వెళ్ళడానికి ఇది 2 జిల్లాల పరిధి అనమాట. ఇప్పుడు నేనున్నదేమో రంగారెడ్డి జిల్లా పరిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కిందికి వస్తుంది ఈ ప్రాంతం అంతా. జస్ట్ క్రాస్ అవుతే సంగారెడ్డి కిందికి వస్తుంది, అది పటాన్చెరు నియోజకవర్గం కిందికి వస్తుంది. మరి ఈయన నాది, ఆయన ఇది నాది కాదు అనుకుంటున్నారా ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే ఈ రోడ్డు నాకేం సంబంధం లేదు అన్నట్టుగా, నాకేమి రోడ్డుతో సంబంధం లేదన్నట్టుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఎంత ఘోరంగా ఉంది చూడండి రోడ్డు. ఇది నేనున్న ప్రాంతం ఇది ఒకటే కాదు, మొత్తం ఈ స్ట్రెచ్ అంతా అట్లే ఉన్నది. సో నరకం అనుభవిస్తున్నారు. ఒకవేళ కనుక భారీ వర్షం పడితే సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి ఒకసారి ఆ రోడ్డు చూడండి. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఈ రోడ్డు మీదనే. మరి ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, R&B వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు మాట్లాడేటోడే దిక్కులే. కొంచెం మధ్యలోకి వెళ్దాం, ఏమవుతుంది అయింది. సో ఒకసారి చూడండి, ఆగండి బ్రదర్ ఒక్కసారి. ఎట్లా ఉంది రోడ్డు? మొత్తం గుంతలు సార్. రోజు ఇదే జర్నీ ఇది? ఇదే జర్నీ సార్. లింగంపల్లి ఇబ్బంది ఉందా? బాగా ఇబ్బంది ఉంది. ఓకే, రోడ్డు మొత్తం గుంతలు బాగా ఇబ్బంది ఉంది. బండ్లు కూడా ఖరాబ్ అవుతుంటాయి కదా? బండ్లు కూడా ఖరాబ్ అవుతుంది సార్. వర్షం పడ్డప్పుడు సిచ్యువేషన్ ఏందో? ఇంకా వర్షం పడ్డప్పుడు ఇంకా బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఓకే, సో ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది. మనం మాట్లాడిస్తూ ఉంటే ఎంత ఘోరంగా ఉందో ఒకసారి మనం గమనించవచ్చు. జనాలు ఆగరు కదా. హలో బ్రదర్, ఎట్లుంది రోడ్డు? సూపర్. ఒక్క నిమిషం ఆగు. యా, సో ఈ మధ్యలోంచి మనం నడుస్తుంటే సిచ్యువేషన్ ఏందన్నది అర్థమవుతుంది చూడండి. సో చాలా ఘోరంగా ఉంది. నమస్తే, ఎట్లుంది రోడ్డు? చాలా ఘోరంగా ఉంది. చాలా ఘోరంగా ఉంది అన్న. రోజుల నుంచి సమస్య ఈ చాలా నెలల నుంచి ఉంది, సంవత్సరాల నుంచి ఉంది రోడ్డు. అవునన్నా, రోడ్లు వేయించాలన్నా. నమస్తే. సో సిచ్యువేషన్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్తే రోడ్డు, మళ్ళీ కాలనీలోకి వెళ్ళే రోడ్లు కూడా ఇందులో ఉన్నాయి. ఎట్లుంది రోడ్డు? ఎట్లుంది కనబడుతుంది కదా. ఏం చేస్తున్నారు మరి ఓట్లు వేసిన నాయకులు, వేసుకున్న నాయకులు? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పగలుగుతాం చెప్పు. రోడ్డు శాంక్షన్ వచ్చిందంటారు, అది ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు అవుతుంది. రోజు ఏడికి పోయి రావాలని మీరు? నేను చందనగర్ వెళ్తాను, 4 సార్లు వెళ్తాను. పొద్దుంత 4 సార్లు. మా సార్ బిల్డర్ అనమాట, తిరుగుతుంటాను. ఇక్కడ నుంచి అమీన్పూర్ వెళ్తాను, అమీన్పూర్ నుంచి నడుములు ఉన్నాయా ఊసిపోయినా? ఏడా ఏముంటాయి దీంట్లో, అంతే మళ్ళీ. ఓకే, సో చూడండి అంతంత మంది జనాన్ని వేసుకెళ్లే ఆటోలు ఉన్నాయి, స్కూల్ పిల్లలు వెళ్తా ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఒకటే కాదు, ఇది ఇక్కడి నుంచి మళ్ళీ అవతల రోడ్డు కూడా అట్లే ఉన్నది. నడవడానికి కూడా అవకాశం లేదు. సో రోడ్డు మొత్తం ఇదే సిచ్యువేషన్. ఇది పాపం పక్కన బిజినెస్ చేసుకునే షాప్లది వాళ్ళది కూడా అదే పరిస్థితి. కనీసం ఇక్కడ వెహికల్స్ ఆపుకొని ఏదైనా షాప్లో కొనుక్కోవడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది. ఆగండి బ్రదర్. సో వీళ్ళు దాదాపుగా ఒక 1000 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేసి ఈ రోడ్డు గురించి వాళ్ళు ర్యాలీలు కూడా చేసినారు, ధర్నాలు కూడా చేసినారు. ఒక నిమిషం, క్యాబా ర్యాపిడోనా? ఏం లేదా? ఎన్ని రోజుల నుంచి ఉంది ఇట్లా ఈ రోడ్డు? తెలుగు నాయత. అచ్చా ఏ రోడ్ बहुत खराब है सर. నమస్తే. ఏందే పెద్ద మనిషి,
ఇంతమందిని ఎక్కించుకున్నావు, ఎట్లా ఇది ఉంటుందా ఊడిపోద్ది ఆటో? కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి ఆ? కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి ఎందుకట్లా? ఈ రోడ్డు వల్ల ఈ రోడ్డు వల్ల. ఆ. మరి ఇప్పుడు ఈ రోడ్డుకి పుసుకున్న ఆటో అడ్డు ఇటు అయితే మరి ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా, ఏం చేయాలి మరి? ఆ. ఫ్రీ బస్సుల వల్ల ఏదో సాయంత్రం కూడా 2 డ్రాపులు కొట్టుకుంటున్నాం. ఓకే. ఫైనాన్స్ కూడా వెళ్తలేవు ఆ. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల. ఓకే, మరి ఇది ఏంది రోడ్డు? ఇది ఎప్పటి నుంచి ఇది ఇట్లా? ఇది మీరే సాల్వ్ చేయాలి ఇక లీడర్ ఇది ఎప్పటి నుంచి ఉంది ఇట్లా? ఇదే 2-3 సంవత్సరాల నుంచి ఇంతే ఉంటుంది ఇది. ఇట్లే ఉంటుంది. మరి మొన్న ఏదో శంకుస్థాపన చేసిరట కదా, అది ఎప్పుడైతే ఎవరు తెలుసు, లీడర్ లేరు, లీడర్ లెట్ పోయి ఓట్లు వేస్తారు కదా, అంతా గైబు. గాయబ్ అంతా. అడుగులు ఉన్నాయి, అందరికి చెక్ చేసుకోరు ఇంటికి పోయినాక. సో పరిస్థితి ఇది ఇంత ఇంత ఘోరంగా ఉంది. మనం ఒకసారి గమనిస్తే సిచ్యువేషన్ అర్థమవుతున్నది. ఏం ఖాళీగా పోతున్నావు? ఏం చేయాలి సార్, ఎవరు ఎక్కుతలేరు ఈ రోడ్డు వల్ల. రోడ్డు వల్ల ఎవరు ఎక్కుతామన్నా కానీ వాళ్ళ ఆటోలు కూడా ఖరాబ్ అయితాయిగా, మొత్తం సాగబ్జర్లు అన్ని పోతున్నాయి సార్, కబ్జాలు అన్నీ పోతున్నాయి. పోతున్నాయి. టైర్లు గీర్లు అన్ని బొక్కలు పడి మొన్న ఆడ గుంతలా పడ్డాం సార్, అట్లా పడ్డారు? పడ్డేసినాం బండి. ఓకే. మొత్తం బతకరాని స్థితి అయిపోయింది సార్. ఇక ఆటో ఎట్లా నడుస్తుంది? ఏం నడుస్తుంది సార్, 500 కూడా రాలేవు సార్. పేదలు కూడా రాలే. ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఏనా? ఫ్రీ బస్ అయిపోతే సార్ మొత్తము ఓకే. మమ్మల్ని చంపేయాలనుకుంటే పడుతున్నారా కింద? పడ్డాం కూడా పడ్డాం కూడా ఆ గుడి దగ్గరే. మరి మీరు ఓట్లు వేసిన లీడర్లు ఎక్కడ పోయారండి? ఎవరిని అడగాలండి? ఎవరు వస్తే ఎవరు మాట్లాడుతున్నారు? వాళ్ళు కార్లలో తిరుగుతున్నారు, బండ్ల మీద తెలిసే వాళ్ళు కదా, కార్ల వాళ్ళు కూడా ఇబ్బంది, బండ్ల మీద తిరిగే వాళ్ళు కదా, తెలిసేది బాధ అంతా కూడా. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి రావాలండి డైలీ? మేము డైలీ ఇక్కడ మారుతి హిల్స్ నుంచి వస్తామండి, కానీ ట్రాఫిక్ జామ్ అవుతుంది, భయపడి బయటికి రావడం మానేసాం మేము, రోడ్డు భయపడి కూడా. ఇప్పుడు ఎంత దూరం స్ట్రెచ్ ఇది ఇట్లా, ఈ రోడ్ ఇట్లా ఉంది? శ్రీదేవి థియేటర్ వరకు ఉందండి, ఇలాగే మొత్తం అంతా కూడా దాదాపు ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందండి. ఓకే. మిగతాది కూడా అంత గొప్పగా ఏం లేదు కానీ పర్లేదు. లేదండి, కొంచెం ముందుకెళ్తే పర్వాలేదు, బానే ఉంది, కానీ ఈ స్ట్రెచ్ మాత్రం భయపడి మేము లిటరల్ గా ఒక చినుకు పడ్డా బయటికి రావడానికి భయపడి రావట్లేదు. పిల్లలు ఆటోలో వెళ్ళాలన్నా మీరు ఇంట్లో ఉన్న భయం అయితే ఉంటుంది కదా? అంతే కదండి అలా. ఓకే ఓకే అండి, జాగ్రత్తగా వెళ్ళండి. సో ఇది సిచ్యువేషన్ ఎంత ఎంత భయంకరంగా ఉందో మనకు అర్థమవుతుంది. దాదాపుగా జస్ట్ ఇది ఒక 1.5-2 కిలోమీటర్ స్ట్రెచ్ ఇది ఒక్కటి రిపేర్ చేస్తారు. మరి గీ పైసలు కూడా లేవా ప్రభుత్వాల దగ్గర? మనం ఆడ ఉప్పల్ రోడ్ ఒకటి చూస్తూ ఉంటాం, 8 ఏండ్లు అవుతున్నది, 8 కిలోమీటర్ల కారిడార్, ఎలివేటెడ్ కారిడార్ అన్నారు, అతి గతి లేదు. సో ఇది సిచ్యువేషన్ ఇది. హాయ్ హాయ్, ఎట్లుంది రోడ్డు? రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న. శేర్లింగం వల్ల 1000 కోట్లు నిధులు తీసుకొచ్చినామని చెప్పి అరికపూడి గాంధీ ఈ రోడ్ల మీదకి వచ్చేస్తాం చూడాలి. ఆయన ఎంతసేపు పార్టీలు మారడం, ఆయన వర్గాన్ని కాపాడుకోవడం, ఆ చెరువుల చుట్టూ డెవలప్మెంట్ అని చెప్పి చెరువులు మొత్తం కూర్చుంచిపోతుంటే దాని మీద పట్టించుకోడు. వాటి సుందరీకరణ అనే పేరు పెట్టి చెరువులన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. ఏ చెరువు కూడా నిండు లేదు. ఒకప్పుడు చుట్టుపక్కల చెరువులన్నీ నిండు గుండలేక కలకలలాడుతుండే. చెరువుల్లో నీళ్ళు లేవు, రోడ్లేమో అది అధ్వానం. చిన్న చిన్న వర్షాలకే రోడ్ ఇట్లయితే రేపు పొద్దున ఇంకా భారీ వర్షాలు పడితే మన రోడ్ల పరిస్థితి ఏదో ప్రజలు కూడా ఆలోచించాలి. ఓటేసే ముందు ఇట్లాంటి దోపిడీదారులకి వలస వచ్చి దోపిడీ చేసుకుంటున్న అందరూ కాకుండా నిజంగా ప్రజల కోసం పనిచేసే, ప్రజల పక్షాన పనిచేసే ఒక 1.5 కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేకపోతున్నారంటే మరి ఎట్లా? ఇది ఎవరు దీనికి బాధ్యత? మొన్న ఏదో శంకుస్థాపన చేసిపోయారు కదా, కొబ్బరికాయ కొట్టిరట. కొబ్బరికాయలు కట్టుడు వరకే పరిమితం అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇంకా దారుణం అయిపోయింది. కనీసం వాళ్ళు ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఆ పైన కొంచెం రోడ్లు వేసలేదు, మట్టి వేసి ఏదో ఒకటి చేస్తుండే. వీళ్ళు వచ్చినప్పటి నుంచి మరీ దారుణంగా ఏమైపోయింది అంటే రోడ్లు వేసుడు పక్కన పెడితే వేస్తున్నాం, ఇవి వస్తుంది, అవి వస్తుంది, దీని మీద అంత శాంక్షన్ అయింది, ఇంత శాంక్షన్ అయింది, పెద్దగా అయిపోతాయి, అద్భుతంగా అయిపోతాయి అని చూపిస్తారు. కానీ తర్వాత వచ్చుడు దేవుడు ఎరుగు. ప్రస్తుతం అయితే మనం ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, దాని మీద ఎట్లా పట్టించుకోవాలని స్థానిక కార్పొరేటర్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ పట్టించుకునే పాపన పోతలేరు. ఇక్కడే కాదు, మీరు లోపలికి వచ్చినా సరే లేకపోతే ఇంకా ముందుకు అక్కడ మన చంద్రబాబు పోయినా సరే కంప్లీట్ గా రోడ్లు అనేవి అసలు ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో లేవు. ఇట్లనే మొత్తం గుంతలు ఉన్నాయి, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న రీసెంట్ కూడా మన ఈ మంజీరా పైప్ లైన్ రోడ్ ఉంటుంది చందనగర్ లో, ఒక మహిళ కింద పడిపోయి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కుట్లు పడేటువంటి పరిస్థితి. ఇటువంటి దారుణం చూసుకుంటే కూడా ఇక్కడ ఎమ్మెల్యే స్పందించకపోవడం కానీ కార్పొరేటర్ ఏమంటాడు ఇప్పుడు? ఇది గాంధీది, అవతలది మైపాల్ రెడ్డిదేమో. ఇద్దరే. ఆయన డెవలప్మెంట్ ఏముండదు, ఇక్కడ డెవలప్మెంట్ ఏముండదు. ఖాళీ వాళ్ళ పత్రికల వరకు, ఫోటోలకు పోజ్ ఇచ్చే వరకు, ఆడికి వచ్చి పేపర్ల ముందు ఒక ఫోటో దిగి ప్రెస్కి ఇచ్చేస్తారు. ఇంత పెద్ద రోడ్ శాంక్షన్ చేయించినాం, ఇక్కడ రోడ్ రాబోతుంది, అతిపెద్ద రోడ్ రాబోతుంది అంటే ఆ రోడ్ వచ్చింది లేదు, ఇప్పటిదాకా చూసేది లేదు. ఇది సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉంది చూడండి. ఇప్పుడు ఆటోల్లో వెళ్ళే పిల్లలు అయితే ఒకవేళ పొరపాటున ఆటో అటు ఇటు అయినా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఇక్కడ జరిగినాయి అని కూడా అంటున్నారు. బండ్ల మీద వెళ్ళే వాళ్ళు కింద పడ్డారని కూడా అంటున్నారు. సో ఎవరిని కదిలిచ్చినా ఇదే ముచ్చట. ప్రభుత్వం తక్షణమే ఈ రోడ్డు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇక్కడ అరికపూడి గాంధీ, అక్కడ మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లకు పోయి వీళ్ళు దాని మీదనే ఫోకస్ చేసిరు. 2 పిల్లలు, భార్య, మీరు. రోడ్డు అటు ఇటుగా ఉన్నది, మరి కింద పడితే ఎట్లా? చాలా ఇబ్బంది పడుతున్నాం అండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇలాగే ఈ గుంతల రోడ్లో. అసలు
నేను రోజు కోకోపేట వెళ్ళాలి. రోజు ఈ రోడ్లో చాలా చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు త్వరగా వేస్తే కొంచెం రెగ్యులర్ గా వెళ్తుంటారా మీరు? నేను రోజు మార్నింగ్ ఈవినింగ్ వెళ్తానండి. ఈవినింగ్ వెళ్తుంటారు. కోకపేట వరకు వెళ్తాను. ఇక్కడ నుంచి డైలీ ఎర్లీగా వెళ్ళేవాడిని త్వరగా కొంచెం ఎర్లీగా బయలుదేరాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది 7-8 దాటితే ఇంకా ట్రాఫిక్. కనిపించట్లేదండి. వర్షం వస్తే రోడ్డు కనిపించట్లేదు, అసలు కనిపించట్లేదు. మొన్న వర్షానికి అంత అసలు ఆ గొంతులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియట్లేదు. 2-3 సార్లు స్కిడ్ అయిపోయేవాడు. పిల్లల్ని ఆటోకి పంపిస్తుంటారా? ఎక్కడ పంపిస్తారు? పిల్లల్ని అక్కడ దగ్గరేనండి స్కూల్. ఇబ్బంది, చాలా ఇబ్బంది. సో ఇట్లా జనం నరకం అనుభవిస్తున్నారు. మరి గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి చెప్పండి? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మీరు పెద్ద పెద్ద పొడుగు మాటలు మాట్లాడతారు. ఈయన కబ్జా కోరే, అవతల ఉన్న ఆయన కబ్జా కోరే, ఇద్దరు భూములు కబ్జా చేసే బ్యాచే. సో తక్షణం గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B మినిస్టర్ ఈనాడు ఎల్బీ నగర్ పోయి డబుల్ డెక్కర్ రోడ్ వేస్తా అంటాడు. ఈ రోడ్ ఏవే సామి జరా, ఈ చిన్న రోడ్ అయ్యి 2 కిలోమీటర్ల రోడ్ అయ్యి గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. దీని మీద ఖచ్చితంగా వీళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ర్యాలీలు తీసిరు, దాదాపు 1000 మంది కలిసి ర్యాలీ తీసిరు ఇక్కడ, జనం అంతా కలిసి. ఖచ్చితంగా ఫాలోఅప్ చేద్దాం, ఫోకస్ చేద్దాం. ఇది మంత్రి దృష్టికి లేదని కాదు, వాళ్ళ దృష్టికి వెళ్ళింది, శాంక్షన్ అయింది అంటున్నారు. కానీ దీని మీద పనులు మాత్రం జరుగుతలేవు. గవర్నమెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. ముఖ్యంగా 2 ఎమ్మెల్యేలు రెస్పాండ్ కావాలి. మీరు భూముల మీద ఉన్న సోయి మీకు రోడ్ల మీద లేదు, జనం మీద లేదు. ఏమైనా మింగాలే, సంపాదించాలి, ఇంట్లో వండాలి, ఇదే పని. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.